గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థాంక్ యూ సర్. విద్యార్థులు, ఇంతవరకు మనం నిరోధాలను శ్రేణి సంధానంలో కలిపి ఫలిత నిరోధానికి సమీకరణాన్ని రాబట్టుకున్నాం కదా. ఇప్పుడు నిరోధాలను సమాంతరంగా కలిపి చూద్దాం. R1 R2 నిరోధాలను తీసుకొని వాటి ఒక చివరను P బిందువు వద్ద, రెండవ చివరలను Q బిందువు వద్ద సంధానం చేస్తే దీన్ని నిరోధాల సమాంతర సంధానం అంటారు. ఈ సమాంతర సంధానం చేయబడిన ఈ R1 R2లను వలయంలో PQ ఖాళీ ప్రదేశం ఉంది కదా, అక్కడ దీన్ని సంధానం చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇంతకుముందే తెలుసు 1 ఓం 2 ఓమ్స్ ఉన్న రెండు నిరోధాలు ఉన్నాయని. వీటి ఒక చివరను P బిందువుకు సంధానం చేద్దాం, రెండవ చివరను Q బిందువు వద్ద సంధానం చేద్దాం. ఈ విధంగా సమాంతర సంధానం చేయబడిన ఈ రెండు నిరోధాలను వలయంలో మనకు ఖాళీ ప్రదేశం ఉంది కదా, PQ ఖాళీ ప్రదేశంలో దీన్ని కలుపుదాం. PQ ఖాళీ ప్రదేశంలో కలిపినప్పుడు దీంట్లో ప్రవహించే విద్యుత్ ప్రవాహము IP అవుతుంది. అంటే దీన్ని ఉపయోగించి ఇప్పుడు అమ్మీటర్ ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని కనుగొందాం. అమ్మీటర్ ద్వారా కనుగొన్నటువంటి మొత్తం విద్యుత్ ప్రవాహము 0.6 ఆంపియర్స్. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, IP ఈజ్ ఈక్వల్ టు 0.6 ఆంపియర్స్గా తీసుకోవచ్చు. అదేవిధంగా R1 గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కోవడానికి మరొక అమ్మీటర్ను తీసుకొని దీన్ని వలయంలో శ్రేణి సంధానం చేసి R1 గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కుందాం. ఇందులో R1 గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని IP1గా తీసుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మీటర్ ఉపయోగించి R1 గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కుంటున్నాను. ఈ విలువను ఒకసారి పరిశీలించండి. దీని విలువ 0.2 ఆంపియర్స్ ఉంది. అంటే R1 ఈజ్ ఈక్వల్ టు 1 ఓం ఉన్నప్పుడు IP1 విలువ అంటే R1 నిరోధం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహము IP1 అయితే IP1 ఈజ్ ఈక్వల్ టు 0.2 ఆంపియర్స్. అదేవిధంగా R2 నిరోధం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని కనుక్కుందాం. అంటే R2 నిరోధానికి అమ్మీటర్ను శ్రేణిలో సంధానం చేస్తున్నాను. దీనిలో అమ్మీటర్ విలువ 0.4 ఆంపియర్స్. అంటే R2 ఈజ్ ఈక్వల్ టు 2 ఓమ్స్ ఉన్నప్పుడు IP2 విలువ అంటే R2 నిరోధం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని IP2 అనుకుంటే IP2 ఈజ్ ఈక్వల్ టు 0.4 ఆంపియర్స్. విద్యార్థులు ఒకసారి IP, IP1, IP2 విలువలను పరిశీలించండి. ఏం తెలుస్తుంది? IP ఈజ్ ఈక్వల్ టు IP1 ప్లస్ IP2గా చెప్పవచ్చు. అంటే నిరోధాలను సమాంతర సంధానం చేసినప్పుడు మొత్తం ఫలిత విద్యుత్ ప్రవాహం సమాంతర సంధానం చేయబడిన విడివిడి నిరోధాల విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానమని చెప్పవచ్చు.
అంటే ఐపీ ఈజ్ ఈక్వల్ టు IP1 ప్లస్ IP2గా దీన్ని రాస్తారు. వలయంలో సమాంతర సంధానం చేయబడిన నిరోధాల చివర గల పొటెన్షియల్ భేదాన్ని కనుక్కోవడానికి వోల్ట్ మీటర్ను ఉపయోగిస్తారు. ఈ వోల్ట్ మీటర్ను ఈ నిరోధాలకు సమాంతర సంధానం చేసి వోల్ట్ మీటర్ రీడింగ్ను మనం కనుగొనవచ్చు. ఇప్పుడు నేను సమాంతర సంధానం చేయబడిన నిరోధాలకు వోల్ట్ మీటర్ను సమాంతరంగా సంధానం చేస్తున్నాను. ఈ విధంగా సమాంతర సంధానం చేసినప్పుడు వోల్ట్ మీటర్ విలువ 0.4 వోల్ట్స్ ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, నిరోధాలను సమాంతర సంధానం చేసినప్పుడు ఈ ఉమ్మడి బిందువుల మధ్య ఒకే పొటెన్షియల్ భేదం ఉంటే ఈ సమాంతర సంధానం చేసినట్లు. వలయంలో నిరోధాలు ఉమ్మడి టెర్మినల్కు కలపబడి వాటి మధ్య ఒకే పొటెన్షియల్ భేదం ఉంటే అవి సమాంతర సంధానంలో ఉన్నాయంటారు. విద్యార్థులు ఇప్పుడు ఒకసారి వలయాన్ని పరిశీలించండి. సమాంతరంగా సంధానం చేయబడిన R1 R2 నిరోధాలను వలయంలో కలిపినప్పుడు దీంట్లో ప్రవహించే విద్యుత్ ప్రవాహము IP Q బిందు వద్ద రెండు విద్యుత్ ప్రవాహాలుగా విడిపోతుంది. R1 నిరోధం గుండా ప్రవహించిన విద్యుత్ ప్రవాహము IP1, R2 నిరోధం గుండా ప్రవహించిన విద్యుత్ ప్రవాహము IP2. ఈ విధంగా ప్రవహిస్తున్నటువంటి మొత్తం విద్యుత్ ప్రవాహంలో మొత్తం విద్యుత్ ప్రవాహం IP ఈజ్ ఈక్వల్ టు IP1 ప్లస్ IP2 అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సమాంతర సంధానం చేయబడిన R1 R2ల ఫలిత నిరోధానికి సమీకరణాన్ని రాబట్టుకుందాం. అయితే మనకు తెలిసింది R1 నిరోధం గుండా ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం IP1, R2 గుండా ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహము IP2. దీంట్లో పొటెన్షియల్ భేదం V అనుకున్నాం. ఇప్పుడు ఈ R1 R2లకు ఓం నియమాన్ని అనువర్తించినట్లయితే IP1 ఈజ్ ఈక్వల్ టు V/R1, అదేవిధంగా IP2 ఈజ్ ఈక్వల్ టు V/R2. అయితే మనకు ఇంతకుముందే తెలుసు IP ఈజ్ ఈక్వల్ టు IP1 ప్లస్ IP2 అని. ఈ IP1 IP2 విలువలను ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే IP ఈజ్ ఈక్వల్ టు V/R1 ప్లస్ V/R2. IP ఈజ్ ఈక్వల్ టు దీంట్లో V కామన్ తీసుకోవచ్చు కదా. V కామన్ తీసుకుంటే 1/R1 ప్లస్ 1/R2. ఇప్పుడు వలయంలోని పొటెన్షియల్ భేదంలో మార్పు రాకుండా R1 R2లకు ఫలిత నిరోధాన్ని Rగా తీసుకొని IP ఈజ్ ఈక్వల్ టు V/R గా రాసుకోవచ్చు. ఈ IP విలువను పై సమీకరణంలో ప్రతిక్షేపించుకుందాం. V/R ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ 1/R1 ప్లస్ 1/R2. ఇందులో VV క్యాన్సిల్ చేయవచ్చు కదా. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి? 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2.
లేదా ఫలిత నిరోధం R is equal to R1 R2 by R1 plus R2. ఈ సమీకరణాన్ని బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నిరోధాలను సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం యొక్క ఉత్క్రమణం వాటి విడివిడి నిరోధాల ఉత్క్రమణాల మొత్తానికి సమానమని చెప్పవచ్చు. ఈ విధంగా సమాంతర సంధానంలో ఫలిత నిరోధానికి సమీకరణాన్ని రాబట్టుకోవచ్చు. ఇప్పటి వరకు నిరోధాలను శ్రేణి సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం వాటి విడివిడి నిరోధాల మొత్తానికి సమానమని తెలుసుకున్నాం. అదేవిధంగా నిరోధాలను సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం యొక్క ఉత్క్రమణం వాటి విడివిడి నిరోధాల ఉత్క్రమణాల మొత్తానికి సమానమని చూసాం. ఇప్పుడు మనం వీటిపై కొన్ని సమస్యలను సాధిద్దాం. మొదటి సమస్యలో 6 ohms 12 ohms నిరోధాలను ఏ శ్రేణి, బి సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం ఎంత? సమస్యను మరోసారి చూడండి. 6 ohms 12 ohms నిరోధాలను ఏ శ్రేణి, బి సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం ఎంత? ఇందులో చూడండి 6 ohms 12 ohms నిరోధాలు ఇచ్చాడు. అంటే R1 is equal to 6 ohms, R2 is equal to 12 ohms. మొదట శ్రేణి సంధానంలో R is equal to R1 plus R2 అని మనకు తెలుసు. R1 R2 విలువలను ఈ సమీకరణంలో పరిక్షేపించుకుందాం. R1 6, R2 12 కదా, అంటే R is equal to 18 ohms. అంటే శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం విలువ పెరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా బి సమాంతర సంధానంలో చూద్దాం. సమాంతర సంధానంలో R is equal to R1 R2 by R1 plus R2 అని తెలుసు కదా. R1 R2 విలువలను పరిక్షేపిస్తే 6 into 12 by 6 plus 12 అంటే R is equal to 72 by 18 అంటే R is equal to 4 ohms. అంటే సమాంతర సంధానంలో ఫలిత నిరోధం విలువ తగ్గుతూ వచ్చింది. శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం విలువ పెరుగుతుందని మనం గ్రహించవచ్చు. సాధించిన సమస్యను ఒకసారి పరిశీలించండి. శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం విలువ విడివిడి నిరోధాల కంటే పెరుగుతుంది. శ్రేణి సంధానంలో ఫలిత నిరోధాన్ని పరిశీలిద్దాం. ఇందులో R1 R2 విలువలను ప్రతిక్షేపించగా ఫలిత నిరోధం R is equal to 18 ohms అంటే ఫలిత నిరోధం విలువ పెరుగుతూ వచ్చింది. అదేవిధంగా సమాంతర సంధానంలో ఫలిత నిరోధాన్ని కనుక్కుందాం.
సమాంతర సంధానంలో ఫలిత నిరోధం విలువ 4 ohms. అంటే సమాంతర సంధానంలో ఫలిత నిరోధం విలువ తగ్గుతూ వచ్చింది, శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం విలువ పెరుగుతూ వచ్చిందని మనం గ్రహించవచ్చు. ఇలాంటిదే ఇంకో సమస్యను ఇప్పుడు సాధిద్దాం. రెండవ సమస్య, 100 ohms 1 ohm నిరోధాలను సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం ఎంత? సమస్యను మరోసారి చూడండి. 100 ohms 1 ohm నిరోధాలను సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం ఎంత? ఇందులో R1 is equal to 100 ohms, అదేవిధంగా R2 is equal to 1 ohm. మనకు సమాంతర సంధానంలో ఫలిత నిరోధానికి సమీకరణం తెలుసు కదా, 1/R is equal to 1/R1 plus 1/R2. ఇప్పుడు R1 R2 విలువలను ఇందులో ప్రతిక్షేపిద్దాం. 1/R is equal to 1/100 plus 1/1. 1/R is equal to ఇందులో 100 కాసాగా అవుతుంది కదా, అడ్డ గుణకారం చేస్తే 1 into 1 1 plus 100 into 1 100. అంటే 1/R is equal to 101/100. కానీ మనకు R విలువను కనుక్కోవాలి కాబట్టి R is equal to 100/101. దీన్ని భాగించినట్లయితే R is equal to 0.99 ohms. అంటే సమాంతర సంధానంలో ఫలిత నిరోధం విలువ R is equal to 0.99 ohms అని మనం ఈ సమస్య ద్వారా సాధించవచ్చు. సమాంతర సంధానంలో ఫలిత నిరోధాన్ని చూద్దాం. సమాంతర సంధానంలో ఫలిత నిరోధం విలువ 0.99 ohms. ఈ లెసన్లో మనం చెప్పుకున్నటువంటి వాటిలో కొన్ని ముఖ్య అంశాలను మనం మరోసారి చూసుకుందాం. మొదటగా వలయంలో నిరోధాన్ని మార్చడం ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని మార్చవచ్చు. రెండవ పాయింట్లో ఒక వలయంలో ఒక చివరి నుండి మరొక చివరికి కలిపిన నిరోధాల లోపల ఒకే విద్యుత్ ప్రవాహం గనక ఉంటే దాన్ని శ్రేణి సంధానం అంటారు. మూడవ పాయింట్ లోపల నిరోధాలను శ్రేణి సంధానం చేసినప్పుడు వాటి యొక్క మొత్తం పొటెన్షియల్ భేదం విడివిడి పొటెన్షియల్ భేదాల మొత్తానికి సమానం అవుతుంది. నెక్స్ట్ పాయింట్లో నిరోధాలను శ్రేణి సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం వాటి విడివిడి నిరోధాల మొత్తానికి సమానం. నెక్స్ట్ పాయింట్, నిరోధాలను ఒక ఉమ్మడి బిందువు కలిపినప్పుడు వాటి మధ్య ఒకే పొటెన్షియల్ భేదం గనక ఉన్నట్లయితే వాటిని సమాంతర సంధానం అంటారు. సమాంతరంగా సంధానం చేసిన నిరోధాల గుండా పోయే విడివిడి విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. చివరి పాయింట్లో నిరోధాలను సమాంతర సంధానం చేసినప్పుడు ఫలిత నిరోధం యొక్క ఉత్క్రమణం వాటి విడివిడి నిరోధాల ఉత్క్రమణాల మొత్తానికి సమానం.
ఇప్పుడు మన ముఖ్యాంశాలను చూసాం కదా, వీటిపై నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. నిరోధాలను శ్రేణి సంధానం చేసినప్పుడు స్థిరంగా ఉండే రాశేది? నువ్వు చెప్పమ్మా. విద్యుత్ ప్రభావం. వెరీ గుడ్, సిడా. శ్రేణి సంధానంలో ఫలిత నిరోధం ఏమవుతుంది? నువ్వు చెప్పమ్మా. పెరుగుతుంది. వెరీ గుడ్, సిడా. సమాంతర సంధానం వల్ల మారనిది ఏది? పొటెన్షియల్ భేదం. వెరీ గుడ్, సిడాన్. సమాంతర సంధానం వల్ల ఫలిత నిరోధం పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వు చెప్పమ్మా. తగ్గుతుంది. వెరీ గుడ్, సిడాన్. ఇంతటితో మన ఈ లెసన్ పూర్తయింది. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం.